నా చిన్నప్పుడు చికెన్ అంటే ఓన్లీ సండేనే. సండే చికెన్ వండుకోకపోతే ఏదో అదొక రకమైన ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతుండే. అంటే 90స్ కిడ్స్ అందరికీ ఖచ్చితంగా ఈ ఫీలింగ్ తెలుసు. సో, ఆ చికెన్ కూడా ఓన్లీ సండేనే ఉండేదనమాట. వేరే డేస్ అన్ని వెజ్ కర్రీసే. కానీ ఇప్పుడు ఆ కథ అయితే లేదు. చికెన్ ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నాం. అయితే నాకు కుకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో, కుకింగ్ చేయడం ఒక హాబీలాగా ఉంటుంది నాకు. సో, అందుకే ఈరోజు సండే కదా! సో, మార్నింగ్ వెళ్ళిపోయాను చికెన్ షాప్‌కి. అలాగ ఒక కిలో చికెన్ పట్టుకొచ్చేసి కర్రీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో గాయ్స్, మీలా ఎవరైనా వంట చేయటం రాకపోతే నేర్చుకోండి. అది మీకు చాలా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇంకా బయట ఫుడ్స్ని కట్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు కుకింగ్ నేర్చుకోండి. చాలా ఒకటి కట్ చేసేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక సాటిస్ఫాక్షన్తో మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేస్తారనమాట. సో మెయిన్గా మనం కుకింగ్ మన ఇంట్లో చేస్తాం, కానీ మన పార్ట్నర్స్, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా మనకి హ్యాపీగా ఫీల్ అయ్యేది వంట వండినప్పుడు కాదు, వంట వండాక వచ్చిన చెత్తని క్లీన్ చేసినప్పుడు. యాక్చువల్గా మనం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. నేను చికెన్ కబాబ్స్ అండ్ కర్రీ చేశాను. సో చూడవచ్చు మన కబాబ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ప్లేటింగ్ చేసేద్దాం. దాంతో కర్డ్ చట్నీ కూడా చేశాను. సో ఇది ఓవరాల్గా మన ప్లేటింగ్. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ యువర్ ఫుడ్ అండ్ యువర్ లైఫ్.